హాయ్ ఫ్రెండ్స్, అల్లం మురబ్బా చేస్తున్నాను. దానికి కావాల్సింది ఫ్రెండ్స్ 100 గ్రాముల అల్లము, దానికి 4 గింతలు క్వాంటిటీ పావు కేజీ బెల్లం తీసుకున్నాను. నేను 150 గ్రాములేమో పంచదార తీసుకున్నా. మీరు కావాలంటే బెల్లంతోనూ చేసుకోవచ్చు, పంచదారతోనూ చేసుకోవచ్చు. ఇదిగోండి, శుభ్రంగా కడిగేసి అల్లం మిక్సీ పట్టేసిన తర్వాత అప్పుడు బెల్లం పంచదార వేయండి ఫ్రెండ్స్. అల్లమును బెల్లం కలిపి వేయమాకండి, ఎందుకంటే అల్లం ముక్కలు ఇది అవ్వకుండా ఉంటాయి, ముక్కలు ముక్కలుగా ఉంటాయి. అందుకనే అల్లం పేస్ట్ అయిన తర్వాత వేయండి. ఇది ఎందుకంటే దీని స్పెషల్ ఏంటంటే, మనకు వాతావరణం మారి గొంతు ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది కదా, వచ్చినప్పుడు విక్స్కు బదులు ఇది తింటే ఫ్రెండ్స్ విక్స్ కన్నా బాగా పనిచేస్తుంది. ఇది ఇలా పోసేసి మనకి ఉండకే వచ్చిన తర్వాత పాకాన్ని ఒక పేపర్ మీద వేసేసుకొని ఇలా వేస్తే ఇదిగోని చూడండి, పప్పు చెక్క అట్లాగా వచ్చేసింది. ఇలా ముక్కలు చేసుకొని వేసేసుకోవచ్చు. మనం కావాలంటే ఏ షేప్లో అయినా కోసుకోవచ్చు. వీడియో ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.